friends, welcome to our channel. Today we are going to learn about 9th class third lesson నీటి పారుదల. సో నీటి పారుదలలో మనం ఫస్ట్ వన్ కంప్లీట్ చేసాం హిమాలయస్ రివర్స్. సెకండ్ వన్ ద్వీపకల్ప నదులు. సో ద్వీపకల్ప నదుల్లో మనకి ప్రధానంగా మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి. ఇవి మెయిన్ రివర్స్ ద్వీపకల్ప నదులు. సో మహానది, గోదావరి, కృష్ణ, కావేరి వెస్ట్ నుంచి ఫ్లో అయ్యి ఈస్ట్లో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి అన్నమాట. ఒక్క 2 రివర్స్ మనకి ఎక్సెప్షన్, నర్మదా, తపతి. నర్మదా, తపతి మనకి ఈస్ట్ నుంచి స్టార్ట్ అవ్వి వెస్ట్లో ఉన్న అరేబియన్ సీలో మనకి కలుస్తాయి అన్నమాట నర్మదా, తపతి. సో నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండల్లో పుడుతుంది. అమర్కంటక్ కొండలో పుడుతుంది. ఇది బజల్పూర్లో ఉన్న మార్బుల్ రాక్స్ మీద దుమికి ప్రవహించే జలపాతం ఏంటంటే మనకి దుమ్దర్ జలపాతం. సో ఇక్కడ మనకి ఈ జలపాతం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఇది ఎక్కువగా నర్మదా రివర్ అనేది పొల్యూటెడ్ అవుతుందన్నమాట. సో దీని ప్రొటెక్షన్ కోసం నమామి దేవి నర్మదే అనే ఒక పథకాన్ని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందన్నమాట. అంటే ఆల్సో మనం డిస్కస్ చేసాం గంగా నది కూడా సో పొల్యూట్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి మనకి నర్మదా గంగా అనే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేసి. సో ఇది ఫ్లో అయ్యే మనకి స్టేట్స్ ఏంటంటే నర్మదా అనేది మెయిన్లీ మధ్యప్రదేశ్ అండ్ ఆల్సో గుజరాత్. నెక్స్ట్ తపతి. సో ఇది సేమ్ మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణిలో ఇది మనకి పుడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సబర్మతి, మహి, భరత్పూజ, పెరియార్. సో తపతి యొక్క ట్రిబ్యూటరీస్ అన్నమాట, ఉపనదులు ఇవన్నీ సబర్మతి, మహి, భరత్పూజ, పెరియార్. సో ఇవి పశ్చిమంగా ప్రవహిస్తాయి అన్నమాట. సో తపతి రివర్ ప్రవహించే స్టేట్స్ ఏంటంటే మనకి మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. సో నర్మదా, తపతి కూడా ఇక్కడ మెయిన్లీ చూడండి మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ ఆల్సో ఇది మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ చూడండి గోదావరి చూడండి మనకి ప్రధానంగా. సో దీన్ని ఇండియాలో ఉన్న గంగాతో కంపేర్ చేస్తారు. అందుకే దక్షిణ గంగాని మనం ఏ రివర్ పిలుస్తామని గోదావరి. సో సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా అన్నా కూడా మనం గోదావరి. సో ఇది మహారాష్ట్రలోని నాసిక్ అనే ప్లేస్లో. సో ఇది మనకు యావరేజ్ 1500 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది అన్నమాట. సో మోస్ట్లీ 50% మనకు వాటర్ అంతా కూడా మహారాష్ట్రలో ఎక్కువగా ఉంటుంది. దాని ఆఫ్టర్ సో మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. అంటే గోదావరి యొక్క ట్రిబ్యూటరీస్ అన్నమాట. పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజీర, పెన్గంగ. సో పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజీర, పెన్గంగ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. నెక్స్ట్ వన్ మహానది ఎందుకంటే మెయిన్లీ ఛత్తీస్గఢ్. సో ఉన్నత భూముల్లో ఇది మహానది పుడుతుందన్నమాట. సో ఇది మనకి ఒడిస్సా మీదుగా సో బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనికి మనకి పొడవు వచ్చి 860 కిలోమీటర్స్. సో మహానది 860 కిలోమీటర్లో ప్రవహిస్తుంది అన్నమాట. సో మోస్ట్లీ మనకి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ 3 స్టేట్లో ఇది ఫ్లోయింగ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ రివర్ కృష్ణ. సో కృష్ణ కూడా మహారాష్ట్రలో మహాబలేశ్వర్ అనే ప్లేస్లో మనకి పుడుతుంది అన్నమాట. ఇది 1400 కిలోమీటర్స్. సో కృష్ణ యొక్క లార్జెస్ట్ ట్రిబ్యూటరీ మనకి తుంగభద్ర. అండ్ ఆల్సో కోయన, ఘంటప్రభ, మూసి, భీమా. సో తుంగభద్ర, కోయన, ఘంటప్రభ, మూసి, భీమా. అండ్ ఆల్సో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఈ 3 స్టేట్స్ మీద ఇది మీకు ఫ్లో అవుతుంది. సో నెక్స్ట్ కావేరి. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో పోయి బ్రహ్మగిరి శ్రేణుల్లో పడుతున్నాడు. వెస్టర్న్ ఘాట్స్లో బ్రహ్మగిరి శ్రేణుల్లో పడుతున్నాడు. సో ఇక్కడ 760 కిలోమీటర్లు ఇది ఫ్లో అవుతుంది. 760 కిలోమీటర్స్. నెక్స్ట్ తమిళనాడులో కడలూరుకి దక్షిణాన బంగాళాఖాతంలో ఇది కావేరి కలుస్తుంది అన్నమాట. సో కావేరి యొక్క ప్రధాన ట్రిబ్యూటరీస్ మనకి అమరావతి, భవాని,
హేమావతి, కవిని, ఇవి మెయిన్ ట్రిబ్యూటరీస్. సో ఇక్కడ చూడండి, కర్ణాటక, కేరళ, తమిళనాడు గుండా ఫ్లో అవుతుంది.